అంటే వాళ్ళ అవగాహన ఎంతవరకు ఉందనేది మనము చెప్పలేం కదండి. ఇప్పుడు కలిపినాక ఎంతవరకు డెవలప్‌మెంట్ జరుగుద్దనేది చెప్పలేనిది, కార్యాచరణలోనికి రానిది ఇది. చాలా వరకు కూడా కలిపి చూస్తే కాస్త డెవలప్‌మెంట్ అవుద్ది. ఇటు పోర్ట్‌కి గాని, అటు గాని అన్ని రకాలుగా బావుంటది అన్న ఆలోచన అందరికీ ఉంది. ఏదైనా డెవలప్ అయితేనే మనకి కాస్త జాబ్ పరంగా గాని, ఐటీలు వస్తే మనం ఎక్కడికో ఎళ్లి జాబ్ చేసే కంటే ఇక్కడికే వచ్చి జాబ్ చేయడం అనేది చాలా మందికి అవకాశాలు దొరికినట్టే. డెవలప్‌మెంట్ పరంగా గానీ, ఇంకొక చోటకెళ్ళి జాబులు ఎతుక్కుని, అక్కడ ఇన్వెస్ట్‌మెంట్లు పెట్టుకుని, అక్కడ ఇబ్బందులు పడి, ఇక్కడి నుంచి అక్కడికెళ్ళి వలసెళ్ళటం అనేది కరెక్ట్ కాదు. ఈ డెవలప్‌మెంట్ చేసి మన వైపు కూడా కాస్త ఎమ్మెల్యే గారు ఆయనగా కొంచెం అవగాహన చేసుకొని, మా అందరి బాధలు అర్థం చేసుకొని, ఆయన కొంచెం ఇటు తీసుకొస్తే మాలాంటోళ్ళకి జాబ్స్ పెరిగే అవకాశం ఉంటది. రాజధాని అనేది మచిలీపట్నం కూడా ఉండాలనేది వైసీపీ చెప్తారు. ఏమంటారు దాని మీద? ఇప్పుడు అది మచిలీపట్నం పోర్ట్ ఉంది, కారిడార్ అని చెప్పి అంటారు. ఇప్పుడు కారిడారా లేకపోతే వాళ్ళు చెప్పారా, ఈ పార్టీ వాళ్ళు చెప్పారా, ఆ పార్టీ వాళ్ళు చెప్పారండి. డెవలప్‌మెంట్ అనేది ఎంతవరకు ఉపయోగపడుతుందనేదే ఆలోచించుకోవాలి. ఏ పార్టీ ఏది చేసేది ఏమి ఉండదు. ప్రభుత్వం అనేది వాళ్ళకున్న పర్యవేక్షణలో చేసుకుంటా వెళ్ళిపోవడం తప్పితే ఈ పార్టీ వాళ్ళొచ్చి చేసేది, ఆ పార్టీ వాళ్ళొచ్చి పార్టీ పరంగా తీసేస్తే ముందు ప్రజలకు ఏం ఉపయోగపడద్దా అనేది ఆలోచించుకుని చేయాలే తప్ప ఈళ్ళొచ్చి చేస్తారు, ఆళ్ళొచ్చి చేస్తారనేది కరెక్ట్ కాదు. మచిలీపట్నం డెవలప్మెంట్ ఎలా ఉంది? బానే ఉందండి. ఇప్పుడు డెవలప్‌మెంట్ అనేది ఏ ప్రభుత్వంలో ఆళ్ళు చేసుకుంటారు. వాళ్ళకొచ్చే